रमणः परमं प्रहृष्यमाणः निशीचरपति संशयं विदित्वा सुरगणमध्यगतो वचस्वरेति ॐ तत्सत् सूर्यदेवाय नमः सूर्यदेवाय नमः सूर्यदेवाय नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके नारायणि नमोस्तुते అప్పుడే అమ్మ పూజ కూడా అయిపోయింది ఆరే కదా అయింది మావయ్య నువ్వెప్పుడు వచ్చి పడుకున్నావు ఇక్కడ అక్కడ పడుకుంటే మీ అమ్మ ప్రాణం తీస్తుందని ఇక్కడ పడుకుంటే నువ్వు నా ప్రాణం తీస్తావేంట్రా కాసేపు రాయిగా పడుకోలేరా అక్కడ అమ్మ పూజ అయిపోయింది వెళ్ళి స్నానం చేయి స్నానం చేయక్కర్లేదురా స్నానం చేసి వచ్చాను చెప్పడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది కరెక్ట్ గా హార్ట్ ఇచ్చే టైం అక్కడికి వస్తాను అందరికి ఇక్కడ పడుకొని ఏంట మురళి అమ్మ చెప్పండి సకల దురితోపశమనం సమస్త వ్యాధి నివారణం శ్రీదేవి పాదోదకం పావనం శుభం. ఏంటి ఏమిటో వాసన వస్తుంది? నాకేమనిపించట్లేదే. ఎవరైనా ఈ స్నానం చేయకుండా వచ్చిండ్రేమనమ్మా? అయినా స్నానం చేయకుండా హార్ట్ అద్దుకోవడానికి ఎవరు వస్తారా? నీలాంటి బుద్ధి తక్కువ తప్ప. తప్పిపోయిన నా మరదల మీద మా మబ్బులు నేను ఎప్పుడో చేసినా. ఇంకా రావంటి చూస్తావేంటి? ఇదిగో ఆడి కాళ్ళకు చూడు, ఏ పేడో పెడకో తప్పించుంటాడు వెధవ. అమ్మా తప్పిందమ్మా, క్షమించమమ్మా నీ బాధ్యను. అదేంటి నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు? ముందు స్నానం చేసి రండి. నీ టెక్నిక్ ఏమైంది మావయ్య? ఇదంతా నీ వల్ల జరిగిందిరా. నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్తుందా? అయితే ఇవాళ అసలు నేను స్నానం చేయను. ప్రసాదమే కాదు, కాఫీ, టిఫిన్, భోజనం ఇలాంటివేవి ఇవ్వడం. పచ్చి మంచినీళ్ళు కూడా. మీ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది అనుకుని ఆ మాట అన్నాను రా. ఏం పర్వాలేదు మావయ్య, నేను స్నానం చేపిస్తా. నిర్మబాద్ నిర్మబాద్. ఏంటమ్మాకమ్మా కొండ బరువుగా ఉందంటే సాయం పట్టమంటావా? సాయం పట్టే వయసు తాకెక్కడుంది బాబు, తాది ఇప్పుడు పట్టు తప్పే వయసు కదా. ఎంత డబ్బు కొట్టావా? ఇంకా నయం చెంప పగలగొట్టలేదు. ఈ నారాయణమూర్తి అంటే ఎవరుకున్నావు? ఈ చుట్టుపక్కల 4 పరగణాలకి నవమన్మధులు అంటూడని పేరు. అదేం కాదు, పసలేని నస నారాయణ అని పేరు. ఏంటి పసలేదా? ఇప్పటికైనా కాడి పైకెత్తుకుని ముళ్ళుగల పుచ్చుకున్నానంటే చీరంతా బురద బురద అవ్వాల్సిందే. అంత సీన్ లేదు గాని పదమాయా పద పద. ఏంటా రాజ్యం, రాత్రి కూడా మీ ఆయన తాగొచ్చి ఏమీ చేయకుండా పడుతున్నాడా? అవును బాబు గారు, ఆ సచ్చినోడు తాగుడు మనమంటే మానలేదండి. తమరికి ఎట్లా తెలుసండి? రాత్రి కూడా నిన్ను ఫస్ట్ పడుకోబెట్టాడన్న కోపం నువ్వు ఆ కొబ్బరికాయల మీద చూస్తుంటే తెలియట్లేదక్క. మీకింత వయసు వచ్చినా ఇట మాత్రం తగ్గలేదు బాబు గారు. చేతలకు వయసు కానీ మాటలకు వయసు ఎందుక? తొందర పడిపోయింది కానీ ఆ కాయలకి 75. ఏమండి 70 తర్వాత 75 కాదండి, 71. నిన్ను చూసిన కంగారులో లెక్క తప్పిపోయింది. లెక్క బొండాలే పెడుతున్నారా? ఏంటి? ఆహా, లెక్క కొబ్బరి బొండాలే పెడుతున్నారా అని. చాలేదు నీ బతకాలం. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మా పని చేయకుంటాను కాబట్టి 72, 73. పని మీద ఏమి శ్రద్ధ, ఏమి శ్రద్ధ. నాకెప్పుడు పని మీద శ్రద్ధ. ఏంటమ్మా నువ్వు వచ్చేసేంటి? మన పని చేయకుంటాను. ఒరే బుజ్జి, నీకోసమేరా. చూడు అబ్బబ్బా, ఎండలు ఎలా మండిపోతున్నాయో. పొడుగు తెచ్చుకోవడం మర్చిపోయావే. ఎండలో తిరిగితే పడదెబ్బ కొట్టదు. నల్లబడి ఏమిటి అలా చూస్తున్నావు? బొండలేరు ఎలా బొండలు? నీ కళ్ళల్లో కాకులు పడవా? అందరి కళ్ళు నీ మీద ఉన్నాయి. పొడుగు చాటే పద బాబు. నాకెండ దెబ్బ కొడుతుందని నువ్వు ఇంత ఎండలో గొడుగు తీసుకుని వచ్చావా? యాదగిచ్చి పంపించదు కదా. గొడుగు ఇవ్వడానికి రాలేదురా, ఇక్కడ నేనేం చేస్తున్నానని తనిఖీ చేయడానికి వచ్చింది. ఈ వయసులో మీ మీద తనిఖీలు ఎందుకులేండి, నా కొడుకు కోసమే వచ్చాను. పద బాబు, బొచ్చొద్దు కానీ. పర్వాలేదంటావా పిన్ని? కంగారు పడకమ్మా, ఆ టైంకా జరగాలని రాసి పెట్టుంది, జరిగింది. నా బిడ్డ ఎంత అల్లాడిపోతున్నాడు, వాడికి ఎంత నొప్పిగా ఉందో ఏమో. ఉండదా మరి, కంటి బిడ్డ కదమ్మా, నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకోవాలా. ఏంటో కట్టాలని సాలచమ్మ గారికే వస్తాయి,
ఏమ్మా విశాలాచమ్మ, అల్లుడికి ఎలా ఉంది? అల్లుడేమిటి అల్లుడు? నీకు 1,00,000 సార్లు చెప్పాను, వాడు నాకు అల్లుడు కాదు, కొడుకు. నేను కన్న కొడుకు. గుడికెళ్ళేమ్మా, ఊరికే అన్నాను. ఏమండి, ఏం జరిగింది? మన అబ్బాయి కాల్లో రేగుముళ్ళు విరిగిందండి. జరగకూడదు ఏదో జరిగిపోయిందని గుండెలు పగిలిపోయాయి. వారిని అమ్మ ఏదో పెద్ద సురం దిగబడినట్టుగా ఏమిటి హడావడం తాను? ఆమెకి లేకపోతే అయిపోయింది. నీకైనా బుద్ధి ఉండక్కల. పక్కింట్లో ఏదైనా జరిగిందంటే చాలు కొంత నా దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి ఏది దొరికితే అది పట్టుకుపోతామని దొంగ ఏడుపులు వేసుకుంటూ వాలిపోవడమే. పడవతలకి అవతలకి పడి ఏమిటో ఇదంతాను కన్నడయ్య పెద్ద సానుభూతి చూపించడానికి వచ్చారు. వచ్చిందమ్మా, వచ్చింది. మీ అమ్మకి ఎలాగో బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదు ఏమిట్రా? ఇంత ముల్లీరు కింద పెద్ద హడావుడి చేస్తున్నారు. అది కాదు మావయ్య, అభిమానం పంచడం అమ్మకి ఇష్టం, దాని అందుకోవడం నాకు ఆనందం. ఆహా, మరి ఇంకే ఇప్పుడు బాగా ముల్లీరికి బాధపడ్డాడుగా. అభిమానంతో కాఫీ పెట్టరా, అభిమానంతో తాగుతాడు. చాలండి చమ్మడం. కాఫీ ఏమిటి, పాయసమే తీసుకొస్తాను. మా మంచమ్మ. రై, నీకు పాయసం కన్నా తీయటి వార్త చెప్తాను, విని సంతోషించి వెంటనే మర్చిపోవాలి. ఏమిటి మావయ్య అది? నీకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. నిజంగా? ఇదిగో ఆర్డర్స్. ప్రతి చిన్న విషయానికి మరీ ఇంత ఇదైపోతాడు విశాల. ఇది చిన్న విషయం కాదనుకో, అయినా సరే జీవితంలో ఈ ఒక్కసారి నీ ముద్దుల మొగుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావు. మీరేం చెప్పొద్దు, నేనే విన్ను. ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు. మోసం అంటే మరి మోసం ఒప్పుకుంటున్నాను, కానీ దేశంలో ఉద్యోగాలు దొరకటం లేదో అని డబ్బులు పెట్టే ఈ రోజుల్లో మన అబ్బాయికి ఉద్యోగం దొరికిందంటే అది మనకెంత గర్వకారణంగా ఉంటుంది. మీకు గర్వంగానే ఉంటుంది. వాడికి ఇప్పుడు ఎంత తక్కువైందని ఉద్యోగం పేరుతో ఊళ్ళు పట్టు తిరగాలి. నా బిడ్డ ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని మీకు తెలుసుగా. మరీ పసిపిల్లలాగా మాట్లాడుతున్నావు విశాల. పెద్దల అభిమానాలు పిల్లల ఎదుగుదలకి అర్థం కాకూడదు అని వాడన్నాడా? వాడు ఎందుకంటాడు? ఎంతోసేపు అమ్మ బాధపడుతుందేమో మామయ్య అని ఒకటే నీ జపం చేస్తున్నాడు. మరి ఇంకే మానేమనండి. నిజం చెప్పాలంటే నా బిడ్డని నా నుంచి మీరే దూరం చేస్తున్నారు. అవును, నేనే వాడిని నీ నుంచి దూరం చేస్తున్నది నేనే. అసలు వాడిని ఉద్యోగానికి అప్లై చేయమన్నది కూడా నేనే. మీరా? అవును. ఇదిగో ఈ ఊళ్ళో కరణం గారి కూతురు, మునసబు గారి మేనకోళ్ళు, చౌదరి గారి పెద్దమ్మాయి, రెడ్డి గారి ఆఖరు కూతురు ఒకరేమిటి వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల వాడిని ఎగరేసుకుపోవాలని వలలు విసురుతున్నారు, గేలాలు వేస్తున్నారు. వాడు ఇక్కడే ఉన్నాడుకో ఏదో ఒక రోజున మనకు తక్కకుండా పోవడం ఖాయం. అలా జరగకూడదని ఉద్యోగం పేరుతో వాడిని నీకు దూరంగా పంపిస్తున్నాను. ఇక కాదులేవనుకో, నీ ఇష్టం. చేతనైతే అందుతుందిరా అన్నాల పండు పైకి గబగ
అబ్బబ్బా చెట్టు మీద ఊపుతుందిరా జబల్పూర్ శంఖిణి మొగల్పూర్ లంకిణి ఎదరకొస్తా చూసుకో అదరకొడతా కాసుకో పిల్ల పిల్ల తొక్కుడు బిళ్ళ ఆడిస్తానిక చూడే మళ్ళ అల్లి బిల్లి అందాలమ్మా ఐసా పైసా తేలాలమ్మా సులభాటం తీసేయనా నీ ములుకంత బలకయ్యనా ములుకర్ర పట్టించనా నీ తల తిక్కటించెయ్యనా అరే భళాభళి ఒకే కథకళి చలాకిగా ఆడే చక్కరకెళి నీ దెబ్బ ఆ తుక్కల్లో స్వర్గం చూపించనా అబ్బడి బొప్పాయి పండురా ఈ జోగుమాడ ఆరముంకిపోయి ఉందిరా పిట్టగోడ ఎక్క మందిరా కాలి రంగ చెట్టు మీదే ఊపుతుందిరా చేతి కంది దూరం ఉందిరా చేతనైతే అందుతుందిరా అందాల పండు పైకి గబగబమని ఎడబాతరా అబ్బడి బొప్పాయి పండురా ఈ జోగుమాడ ఆరముంకిపోయి ఉందిరా అబ్బడి బొప్పాయి పండురా నా రామి రంగ ఆరముంకిపోయి ఉందిరా ఏమిటి విషయాలా ఏమండి ఏమైంది ఏమండి మన అబ్బాయి ఈ మోహిని పిశాచాల ముందు ఈ ఊళ్ళో ఉండే కంటే లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ పట్టణంలోనే ఉండేవండి ఏమంటారు అలాగా అలాగే శుభం చూడు బుజ్జి మీ ఆఫీసు వాళ్ళతో ఇవాళే చెప్పు రోజు పొద్దుటే మా ఊరు నుంచి వస్తాను సాయంకాలం అయ్యేసరికి మా ఊరు వెళ్ళిపోవాలి అని ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశాను చెప్పేశారా చూడు పట్టణ అమ్మాయిలు చాలా దురుసుగా ఉంటారు ప్రేమ గీమని వాళ్ళు వెంట పడకు ఆ విషయం నేను ఎప్పుడో చెప్పేశాను చెప్పేశారా చాలా బాగా చూడు బుజ్జి కాఫీలు టీలు ఎక్కువ తాకే వేళకు పోంచే నాయనా ఆ విషయం మాత్రం నేను చెప్పలేదు ఇలాంటి మంచి విషయాలు మీరెందుకు చెప్తారు అవన్నీ ఆడవాళ్ళు చెప్పాల్సిన విషయాలు ఒరే బాబు నువ్వు వెంటనే పెద్దడు లేకపోతే వచ్చి వస్తుంది పద పద ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో వస్తానమ్మా వస్తామాయా అలాగే అలాగే చెప్పండి చెప్పండి మర్యాదగా చెప్పండి ఎంపీ గారింటో ఉంగరం కొట్టేసింది ఎవరు? నేను తెలియదు సార్ నాకేమీ తెలియదు అసలు ఉంగరం అంటే అట్ట ఉంటా సార్ చూస్తున్నారుగా నానాజీ గారితో పెట్టుకుంటే నడ్డి విరిగిపోతే జాగ్రత్త. చెప్పండి నిజం చెప్పండి ఎవరు తీశారు? నేను తీసా సార్ నేను తీసాను సార్ నేను తీసా సార్ నేను తీసా సార్ సైలెన్స్. ఒక్క ఉంగరాన్ని ఎంతమంది అట్ట కొట్టేశారా? అలా కాస్త మొక్క పంచుకున్నాం సార్. అయినా అంత పెద్ద ఎంపీ గారింటో కొండందని ఎలికిని పెట్టినట్టుగా ఆఫ్టర్ ఒక ఉంగరాన్ని దొంగిలిస్తారంట్రా? అదేనండి కనీసం అమ్మగారి వడ్డానమో అయ్యగారి మొలతాడో కొట్టుకొచ్చుంటే సెలవు కాస్త సర్దుకునేవాళ్ళు కదరా. హెడ్డు నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. ఓయ్ హలో ఆహా అలాగా సార్ 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 కొంచెం రండి సార్. ఏంటయా? ఎంపీ గారి ఇంట్లో ఉంగరం దొరికిందంటండి పోలేదంటండి. కుడి చేతికి పెట్టుకోవాల్సింది ఎడం చేతికి పెట్టుకుని మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చారంటండి. అసలు ఎంపీ గారి ఉంగరమే పోలేదంటరా? మీరేమో మేము తీసామంటూ మమ్మల్ని ఫూల్ చేస్తారంటరా? రేయ్ ఈసారి అదే ఉంగరం నిజంగా కొట్టేసినా సరే ఒప్పుకోకూడదురా. మీరు దొంగలరా. కొట్టేయడం ఒప్పేసుకోవడం ఎలా అయితే మాకు పనే ఉందిరా చెప్పండి. హెడ్డు అయ్యా నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నాం సార్. అసలైనా
చెయ్యని నేరాన్ని చేశాము అని ఒప్పుకుంటారంట తలమాసారా? ఎలాగో మీరు కొట్టి చెప్పిస్తారని దెబ్బలు తిండం ఎందుకని ముందే ఒప్పుకున్నాం సార్. అదే నేనంటే భయం భక్తి చూపించారు కనుక బతికిపోయారు. వెళ్ళండి. మీరు రాకండి. ఎక్కడ ఏదైనా కొట్టేస్తే మాకు కవర్ చేయండి, మేమే వస్తాం. గుడ్ మార్నింగ్ సార్. సర్లే, ఏ స్టేషన్ నుంచి వచ్చావు? మీ స్టేషన్ లోనే ఎస్ఐగా జాయిన్ అవడానికి వచ్చాను సార్. మై నేమ్ ఇస్ మురళీ శంకర్. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్. ఓహో, నువ్వేనా కొత్త క్యాండిడేట్వి? వెరీ గుడ్, వెరీ గుడ్. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందయ్యా. చూడు, నీకు చిన్న మాట చెప్పాలి. నా కింద పనిచేయటం కొంచెం కష్టం. నేను చెప్తున్నాను కొత్త శుల్క గారు, నా పైన పనిచేయడం చాలా కష్టం. అది నిజమే. సీనియర్ మోస్ట్ మ్యాన్ కదా, అప్పుడప్పుడు అలా 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 వేస్తుంటాడు. మనం ఇలా కళాలేసి బిగుస్తూ ఉండాలి. అన్ని జోకులే. మీరు జోకులు వేస్తుంటే మా ఆవిడ గుర్తుకొస్తాం సార్. నువ్వు రేగిపోతున్నావు. తగ్గిపోతున్నా సార్. చూడు మిస్టర్ మురళీ శంకర్, ఇవాళ ఫస్ట్ డ్యూటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆడపిల్లని అల్లరి చేసే చిల్లర విధాలని మక్కల కొట్టి సెల్లో వేయటం. ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అది భామలాగా లేదురా, బామ్మలాగా ఉంది. కాదురా, ఈ బాస్ దగ్గరకు వచ్చి నా అందాన్ని చూసి ఐ లవ్ యూ అంటుంది. ఎవరా నువ్వు? ఉబ్బు కర్ర పట్టుకుని నీకు పాఠాలు నేర్పడానికి వచ్చాను రా. అంటే టీచర్వా? కాదురా, వాచర్ని. మిమ్మల్ని వాచ్ చేసి ట్రీట్ చేయడమే నా పని. సినిమాలో చిరంజీవిలా ఎంత అందంగా ఫైట్ చేశారు. ఇట్స్ ఓకే యార్. మీరు రాకపోయి ఉంటే ఆ రౌడీ చేతిలో నేను ఏమైపోయాను. మీ నేను జన్మలో మర్చిపోలేవండి. మా కోసం ఇంత సాహసం చేసిన మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను సార్. ఐ లవ్ యూ. మైనే ప్యార్ కియా. ఏంటిది? నువ్వు ఎదురు చూస్తున్నది ఈ డైలాగుల కోసమే కదా గురు. అందుకేగా ఇంత చక్కటి సెటప్ ఏర్పాటు చేశావు. ఏంటి మీరు అనేది? చూడు, నీలాంటి వాళ్ళు చాలా మందిని చూశాను. మా దగ్గర పెట్టుకోకు. నీలాంటి రోడ్ సైడ్ రోమియోల్ని ఊరికే వదలకూడదు. పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి బంపర్ ర్యాక్ కొట్టాలి. పట్టుకోండి. పిచ్చిగా ఉందా? నేను ఎవరో తెలుసా? ఈ ఊరి ఎస్ఐని. ఓకే, వస్తాను. బాయ్. See you. నిన్ను. ఏయ్ బావా. ఉత్తినే బావా అంటే ఉలకను పలకనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవును, ఈ బైనాకులర్తో ఏమిటి చూస్తున్నావు? పిచ్చిదానా, నిన్నెవడు కిడ్నాప్ చేయకుండా చూస్తున్నా. నీ ఒంటి మీద ఈగ వాలకుండా డిటెక్షన్ చేస్తున్నా. ఐ సీ. మరి కొత్తగా ఈ గెటప్ ఏమిటి? ఆ మాత్రం తెలీదా? మైకేల్ జాక్సన్ శిష్యుడు కదా. గురువు గారులా మోడర్న్ గా ఉంటే నీలాంటి ఆడపిల్లలందరూ క్రేజీగా నా వెంటపడి టిక్కు 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 అంటూ టిక్ చేస్తారని ఇలా తయారయ్యా. బాగానే ఉన్నారు కదా? ఓ, భలేగా ఉన్నావు. అవును, వీధిలో కుక్కలేవి వెంటపడి తరవడం లేదా? ఏమిటా పిచ్చి ప్రశ్న? తరవకుండా ఎలా ఉంటాయి? చెట్టు తరివినాయి. అయినా లెక్క చేయలే. నీకోసం ఏమైనా చేస్తా. నా కోసం ఏమైనా చేస్తావా? ఏమైనా సరే చెప్పు. నీ బెడ్రూమ్ లో దూరి డిస్కుమ్ 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 అని దోమలు తప్పరా? ఈ డ్రైనేజ్ లో పడి గిలగిలా గిలగిలా కొట్టుకుని చచ్చిపోరా? అదేం అక్కర్లేదు గాని, అదిగో వస్తున్నాడే ఆ ఎస్ఐ నాకు లిఫ్ట్ ఇప్పించాలి. ఈజీగా ఇప్పించగలను. బావా పవర్ ఏంటో చూపించగలను. ఓహో, స్టాప్ స్టాప్ స్టాప్. హలో, ఐఎమ్ మిస్టర్ ఎస్ వరప్రసాద్ పీడి.
పీడి అంటే? అరే పీడి అంటే తెలీదా? ప్రైవేట్ డిటెక్టివ్ అని. ఈ అమ్మాయి అయితే ఏంటంట? ఏం లేదు, నా మరదలు మీరు లిఫ్ట్ ఇవ్వాలి. ప్లీజ్ అర్జెంట్ గా వెళ్ళాలి. అందుకే నా మరదలకు మీరు లిఫ్ట్ ఇవ్వాలి, అది నీ బాధ్యత. బాధ్యత? రోజా పైకి వస్తాడు కదా? వస్తాడు ఇంకా అన్నాడని మా డాడీకి చెప్తే. అమ్మో, మీ డాడీతోనా? వద్దు తల్లి, ఎక్కి కూర్చో. మీరు ప్రొసీడ్. రోజా తలకెక్కు, గట్టిగా పట్టుకో. ఎంత బ్యూటిఫుల్ పే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగో మురళీ శంకరం, రావయ్యా కూర్చో. పర్వాలేదు సార్. అవును, నువ్వేం చదివా? పేపర్ చదివే సార్. నేను అడుగుతున్నది అతను క్వాలిఫికేషన్. ఎంకామ్ ఫస్ట్ క్లాస్ సార్. వీరికంటే ఎక్కువే. అందుకే అతనికి హోంవర్క్ ఇస్తున్నా. నువ్వు కూర్చో చెప్తా. కూర్చోండి. కూర్చోవయ్యా. కూర్చోండి. చూడు, ఈ రోజుల్లో కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయని ఆడపిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు? మీరనేది అమ్మాయికి ట్యూషన్ చెప్పమంటున్నా. ఇది అన్యాయం సార్. గవర్నమెంట్ నాకు జీతం ఇచ్చేది ప్రజలకి సేవ చేయడానికి, కానీ మీ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి, మీ అబ్బాయికి సైకిల్ నేర్పడానికి కాదండి. శబాస్ అయ్యా, మొత్తానికి హీరో అనిపించావు. అందుకే ఐ లైక్ యూ. నా బాధ అర్థం చేసుకుని ఇదిగో మా అమ్మాయికి ట్యూషన్ చెప్పు. అయ్యగా ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అమ్మాయి గారికి అబ్బాయి గారికి ట్యూషన్ చెప్తారు. నేను మాట ఇచ్చేసాను మాట. అలాగే సార్. హెడ్, ఇప్పుడు నా హెడ్ మీద సగం భారం దింపినట్టు అయిపోయిందయ్యా. నమస్కారం అండి. హలో హీమాన్, హార్ట్లీ వెల్కమ్. నాతో పెట్టుకున్నారు, జామ్ అయిపోయారు. ఒప్పుకుంటారా? ఏమిటి గుమ్మంలో అడుగు పెట్టగానే జామ కారిపోయారు? లోపలికి పదండి. పదండి. అయ్యో, కూర్చోండి. మీకు ప్రైవేట్ క్లాస్ తీసుకోమని మీ డాడీ. ఏమిట్రా పొద్దున్నే ఆవరం దాకొచ్చిన లాగా ఆ మొహం ఏంట్రా? ఏమని చెప్పమంటారు నీ బాధ్యను? కళ్ళు మూసిన తెరిచిన చిన్నప్పుడు తప్పిపోయిన నా మరదలే గజ్జల గురం లెక్కన గల్లరలా గుండెల మీద ఆడుతుంది. ఎట్లనైనా నేను నా మరదలు నా పక్కన కలుసుకుని ఉపయోగం ఏదనంటే చెప్తారా? నీ కాలు ముక్త నీ బాధ్యను. అదే చెప్తానారా? రై, నీ మరదలు తప్పిపోయి 10 ఏళ్ళైంది కదరా? మరి 10 ఏళ్ళ క్రితం తప్పిపోయిన నీ మరదలు కనిపిస్తా నువ్వు గుర్తుపట్టగలవా? లే, చిన్నప్పుడు గది ములక్కాడ లెక్కన సన్నగా ఉండేది. ఇప్పుడు గది సొరకాయ లెక్కన సాగిందో, గుమ్మడికాయ లెక్కన ఊరిందో. ఎట్లా చెప్పాలి దొరా? అది నిజారా? పోనీ నీ మరదల ఫోటో గానీ లేకపోతే ఏదైనా గుర్తుగానే ఉన్నట్రా? ఫోటో అయితే లేదు కనుకోరా. నా మరదలి సిగ్గుపిల్ల. అయితే నీ మరదలు నీకు దొరికినట్టారా? పక్కింటి పంకజం చేరా? నీకెట్లేరక వాసన చూస్తే తెలియట్లా? ఆ మాత్రం గుర్తుపట్టలేదు అనుకున్నావేంటి? అట్లయితే గా మాట అగో అమ్మగారు వస్తున్నారు, గామతో చెప్పుండ్రు. కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టండి. అదేలే గారు, అమ్మగారు గంత దూరంకి లెమ్మనుతో తెస్తే కాడ పెట్టండి. అక్కడ పెట్టండి. ఏమైందండి చేతులకి? అదే చేతులకి ఏం కాలేదే. అమ్మో, అయ్యగారి చేతులకి ఏదో అయినట్టుందా? ఏమైందండి చేతులకి? ఏమి కాలేదే. ఏమి కాకపోతే అలా వెనక్కి చెట్టు పెట్టుకుంటున్నారండి? అలా తింటే పోజు బాగుంటుందని పెట్టానే. రోజు బాగుంటుందనా? సరదాకి. సరదాకా? అదే తమాషాకి. తమాషాకా? చీర అలా గాలికి రయ్యన కొట్టుకొచ్చి నా చేతిలో పడింది. నీ మీద కాకపోతే నేను ఎవరి చీర విప్పలేదు. వాడు చెప్పింది. ఇంత వయసు వచ్చినా పాడు బుద్ధులు పోలేదు. ఈ జన్మకి మీరింతే, ఏమీ మారలు. ఏంటి అలా చూస్తున్నావు? నేనెవరో మర్చిపోయావా? నిజంగా మీరెవరో నాకు తెలియడం లేదు. ఒక్క రాత్రిలో ఇంత మార్పా? అందుకే అన్నారు పోలీసు నమ్మకూడదని. అయితే నీ బాబు కూడా పోలీసే కాదా? బాబా? నిన్న మా డాడీని చూసి వణికిపోయారు, ఈ రోజు బాబు గీపు అంటున్నారేమిటి? నేనేం వణికిపోలేదు, వణికిపోయినట్టు నటించా. నటించారా? మా డాడీ రానికి చెప్తా. ఆ క్రాక్ మాస్టర్కి ఎవరు భయపడతారు? ఏంటి, మా డాడీ క్రాక్ మాస్టరా? ఆ పేరు నేను పెట్టలేదు, మా డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు పెట్టారు. బీపీ పేషెంట్ లా అరుస్తాడే కానీ వట్టి గొంగళి పురుగు. మా డాడీ గొంగళి పురుగా? అవును, చూడ్డానికి భయంకరంగా ఉంటాడు కానీ ఏం చేయడు. నువ్వు డాడీ
ఒక్కటి ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు చక్కని అమ్మడు ఎందుకింత తిప్పుడు ఎక్కడా ఎవరికో చెప్పనిప్పుడు ఎంతగా ఆపినా ఆగనిప్పుడు తప్పే కాదిది ఇస్తే మంచిది దాచుకుంటే ఊరుకోను ఒక్కటి ఒక్కటి వట్టి మాట లేక ఒక్కటి చచ్చితే ఆగలేవు నువ్విక గుండెలో కోరికై గంట కొట్టక మాటతో తీయగా మంట పెట్టక తోటి కానుక ఓకే పెళ్లి దాకా మబ్బు కళ్ళ ఒయ్యారి హత్తుకుంటే ఓసారి గమ్మత్తుగా ఉంటది నా చన్న చెక్క గుమ్మెత్తి చుమ్మంటది చలాకి పిల్ల చేప కళ్ళవా తీరాలి రోజు నాలోనే మోజు ఒక్కటి ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు ఆగలేవు నువ్విక ఎక్కడా ఎవరితో చెప్పనిప్పుడు మాటతో తీయగా మంట పెట్టక తప్పే కాదిది ఓకే నేనిక దాచుకుంటే ఊరుకోను సోకులమ్మ నాజుకు రాసుకుంటే కాసేపు సిగ్గమ్మ కుర్రంటది కుర్రాడి తోడు ఆ పైన బాగుంటది ఒక్కసారి ఒప్పుకుంటే పగల వెంక నన్ను అందుబాటులోకి వచ్చి ఆపబోకు నన్ను చేయాలి చలాకి బండి కాడా గులాబీ పెదాలి ఇవాళి సంద కాడా తప్పదింక నీకు నాకు ఒక్కటి ఒక్కటి వట్టి మాట లేనిక ఒక్కటి చచ్చితే ఆగలేవు నువ్విక గుండెలో కోరికై గంట కొట్టక మాటతో తీయగా మంట పెట్టక తోటి కానుక ఓకే నేనిక ఆగబోయి పెళ్లి దాకా ఒక్కటి ఒక్కటి ఇచ్చి చూడు ఇప్పుడు చక్కని అమ్మడు ఎందుకింత తిప్పుడు ఎక్కడా ఎవరితో చెప్పనిప్పుడు ఎంతగా ఆపినా ఆగనిప్పుడు తప్పే కాదిది ఇస్తే మంచిది దాచుకుంటే ఊరుకోను ఎవరెతను ఆ ఫ్రిడ్జ్ తిప్పేయండి ముందు ఫ్రిడ్జ్ తిప్పేయండి తిప్పేయండి సార్ తిప్పేయండి బాబు తిప్పేయండి వీడి వెనక ఇంత చరిత్ర ఉంటే వీడి గురించి ఎవరు పట్టించుకోలేదా పట్టించుకోకపోవడం ఏమిటి బాబు ఇన్స్పెక్టర్ లగైతు ఎస్పీల వరకు కూడా 6 నెలలు కష్టపడి పట్టుకుంటే 6 గంటల లోపల వచ్చి విడిపించి వెళ్ళిపోతున్నారు సార్ దాంతో డిపార్ట్మెంట్ కి విసుకొచ్చి వదిలి అవతల మారేశారు ఐ సీ ఎక్కడ్రా మీ బాస్ పొలిటీషియన్లు కుడి ప్యాకెట్లోను పోలీసులు ఎడం ప్యాకెట్లోను పెట్టుకోగల మీ దాదా ఎక్కడ్రా ఎక్కడో చెప్పాలట్రా దారి చెప్పొచ్చావు తిరిగి వెళ్ళగలవా ఆలోచించుకో రాస్కల్ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా మీ బాస్ ఎక్కడ ఉన్నాడో చెప్పరా చెప్పరా చెప్పు మీ బాస్ ఎక్కడ అక్కడ
కూడా పెట్టకండి ఈ రాజకీయాలకి. సభాష్ మురళి, సభాష్. ఇన్నేళ్లు నేను కళ్ళగన్న ఇన్స్పెక్టర్ ని నీలో చూశానయ్యా. అవర్ డిపార్ట్మెంట్ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. ఆగండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పేపర్లో నీ పేరు చూసి మీ అత్తయ్య పొంగడంలా పొంగిపోతుందరా. మీరు పొంగిపోవడం లేదేంటి? అది సరేగాని అలా ఒంటరిగా దిష్టి తీస్తారా? పక్కన దంట నిలబెట్టి దిష్టి తీయాల్సిన సమయం వచ్చింది. వచ్చిందని నాకు కూడా తెలుసులేండి. ఏమిటి, ఏ సమయానికి ఏం చేయాలో నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. మురళి రేపే పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. పెళ్లి చూపులా? ఇదేమిటి మావయ్య? అవునరా బుజ్జి, కాకినాడ రాయుడు గారి సంబంధం కుదిర్చాను. అమ్మాయి చాలా మోడర్న్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. రేపే పెళ్లి చూపులు. అది కాదమ్మా. ఏది కాదురా? బరువు బాధ్యతలు లేకుండా ఇంకా ఆకతాయిలా తిరుగుతావునా? అదేం కాదులేవే, పాపం ఏదో సిగ్గుపడుతున్నాడు. అయ్యో రామా, వాడేమైనా ఆడపిల్ల కంటే సిగ్గుపడ్డానికి కాస్త బుద్ధి చెప్పి పంపించగా. సరే నేను చెప్తాను, వాడు వెళ్తాడు. ఓకే అలా అన్నారు, బాగుంది. అదేమిటి మావయ్య వెళ్తాడంటావేంటి? ఇప్పుడే మా పెళ్లి సంగతి చెప్పేసి. ఇప్పుడే చెప్తే ఆవిడ రివర్స్ అవుతుంది. ఆవిడ బూటు కనిపెట్టి కొట్టాలి. పెళ్లి చూపులకు వెళ్ళదా? నీకెత్తున వెళ్ళు, చెడిపోయేటట్టు చక్రం నేను అడ్డేస్తాను. పెళ్లి పని కాయా పండా? పండే పనస పండు. అమ్మయ్యా, పిల్ల నచ్చిందా? నచ్చిందా? విపరీతంగా నచ్చింది. ఎగిరి కనిపించాడు. రాయుడు గారింట్లోంచి లేకదోండ లాక్కొచ్చినట్టు నాకు రావాల్సి వచ్చింది. మా బుజ్జే, మా తండ్రి. ఎరా, పిల్లని బాగా చూసావా? నీకు నచ్చిందా? ఖాయం చేసేనా? నీ ఇష్టం అమ్మా. ఏమండి, వాడిది నా పెంపకం అండి. చూసారా, నా మాట దేవదాటాడేమో. చూడండి, మీరు వెళ్ళి సిద్ధాంతి గారిని తీసుకురండి, వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. ఇదిగో నీతో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. పంతులు గారితో నువ్వు మాట్లాడేటప్పుడు అమ్మాయిది కుజదోషం అని చెప్పు. కుజదోషం? ఏం దోషం అన్నారు? కుజదోషం. కుజదోషమా? ఏమండి, మనకి సంబంధం వద్దండి. సరిపోయింది. వాడు బాగుందో నాకు కావాలో అంటుంటే నువ్వు వద్దంటావేంటి? అయినా ఈ రోజుల్లో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారో చెప్పు. ఎవరు పట్టించుకుంటారో లేదో నాకు అనవసరం, నేను పట్టించుకుంటాను. అమ్మ బాబాయ్, ఆ కుజదోషం ఉన్న పిల్లని కుజదోషం ఉన్న పిల్లాడికి ఇచ్చి చేయాలి. లేకపోతే ఇద్దరులో ఎవరో ఒకరు చచ్చిపోతారు అంట. అబ్బా రామరామ, ఏమిటండి ఆ మాటలు? మనకి సంబంధం వద్దనే వద్దు. బుద్ధితో నేను చెప్తాను. ఇదిగో నా మాట ఏం మాట్లాడకండి. ఇవన్నీ ఫస్ట్ నైట్ తోనే ప్రారంభం. టిఫిన్ పెట్టాను, ఈ టిఫినే కావాలి. ఏంటి అది? ఏంటి? అదే ఏం లేదు సార్, మీ అమ్మాయి భోజనం పెడతానంటుంది, నేనేమో టిఫిన్ కావాలంటున్నాను. కథలు చెప్పబోక, ఎదురకుండా కనపడుతుంటేను వ్యవహారం చాలా ముదిరిపోతుంది. ఇంకా లాభం లేదయ్యా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించాల్సిందే. పదా మీ ఊరిలో పెద్దలతో మాట్లాడదాం. అయ్యో, అప్పుడే అంత పని చెప్పండి సార్ ప్లీజ్. మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నప్పుడు గట్టిగా చెప్పేసి నైస్ ఒప్పించేద్దాం. మీ అమ్మగారికి మూడొచ్చే లోపల మీకు మూడొచ్చిందనుకో, మా కొంప పురుళ్ళ ఆసుపత్రి అయిపోద్ది. అయినా ప్లాన్లు వేయడంలో నన్ను మించిన పోలీసుడు ఎవడు ఉన్నాడయ్యా? వెళ్దాం పదా. అప్పుడే వద్దు సార్ ప్లీజ్, నా మాట వినండి. వినాలయ్యా, ఎందుకో తెలుసా? అర్జెంట్ గా భద్రాచలంలో జాయిన్ అవ్వమని నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చినాయి. ఈ లోపల మీ పెళ్లి జరిగిపోవాలి. అట్ట కాదనుకో, అమ్మాయి అక్కడ, నువ్వు ఇక్కడ. నీ దగ్గర నుంచి పుత్రాలు, ఆవిడ దగ్గర నుంచి కన్నీరు, మధ్యలో మేఘ సందేశం. నా వల్ల కాదయ్యా, డోరు మోగిపోవాల్సిందే. వెళ్దాం పదా. ఏంకి దబ్బర పని చేయమంటే గిట్ల 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 గోకుతావేంది? నీ గోకుటనా మొక్కజనకంకి జప్ప జప్ప నువ్వు ఏందయ్యా నూకేడి? ఇది ఏమన్నా బాదం పప్ప? అడ్డదిడ్డంగా నూకితే చేతులు మండ. గిట్ల గిట్లనే దబ్బర కానీ గట్లా. ఓయ్, తినే మిరపకాయలను చెప్పుల కలతో దొక్కుతున్నావు. నీ కాళ్ళలో నా ముళ్ళు కట్టబడ కిందికి దిగు. ఏమ్రా తమ్మి, నువ్వు ఆ ఏరియాకి వెళ్ళి వచ్చినావు? నేనెవరో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నేను సిఐని రా, సిఐని తెలుసా? నువ్వు సిఐఓ చింత పిక్కలడుగు నాకే మెరక. మిరపకాయలు దొక్కుతున్నావు అంతా కిందికి దిగు. ఎవరాది? అమ్మయ్యా, తమరే కదా విశాలక్షి గారు. అవును. నమస్కారం. నా పేరు నానాజీరావు. మా అమ్మాయి పెళ్లి విషయమై మంచి చెడ్డలు మీతో మాట్లాడదామని వచ్చా. బిడ్డ పెళ్ళ గట్ల చెప్పరాదు. మిరపకాయలు దొక్కుతావేంది? 5 10 అడకపోనికి వచ్చిందమ్మా. నా ఫేస్ చూస్తుంటే
అడుక్కు తినే వాళ్ళ కనిపిస్తానంటరా? అవు మళ్ళా ఓయ్, నువ్వు నోరు పోయ్. ఎవరండి మీరు? రండి రండి, తమరే కదా ఈ ఇంటికి మగ మహారాజు. ఛీ! అబ్బా, ఈ మిరపకాయలు ఓహో, మిరపకాయలు కొనేవారా? కాదండి, అమ్మేవాడిని. అదే కాదండి, మా అమ్మాయి పెళ్లి గురించి తమ దంపతులకి మనవి చేసుకుందామని వచ్చా. అబ్బా అర్థమైంది లేవయ్యా, ముహూర్తాలు పెట్టుకున్నా కనిపించు, చీరకో సారికో సాయం చేస్తాను. ఆమె చెప్పింది కదా, అప్పుడు కనిపించండి. వెళ్ళండి. అవునోయ్, సాయం చేయడానికి జరిగే పెళ్లి మా అమ్మాయిది ఒక్కదాంతే కాదు, మీ అబ్బాయి మా అమ్మాయిని ప్రేమించాడు. నేను మాట్లాడేది వాళ్ళిద్దరికీ జరగబోయే పెళ్లి గురించి, మనం అందుకోబోయే విజయం గురించి. ఆ? బియ్యమా? ఆ, నాతోనా? ఆ, నా కొడుకు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయిని ప్రేమించటమా? తాగొచ్చావా లేకపోతే పిచ్చి ఆసుపత్రి కూడా దూకొచ్చావా? ఏంటండి ఆవిడ ఏమండి? మాట్లాడేది? ఒక్క నిమిషం అలా కూర్చోండి. కూర్చోండి. మీతో ఒక్క మాట. పిచ్చి ఆసుపత్రి నుంచి అబ్బా, నీతో ఒక్క మాట కూర్చోమని- చెప్తాను రా. అబ్బా, ఏమిటండి అది కాదు, మన వాడు వాళ్ళ అమ్మాయిని ప్రేమించేసారంటారా? అన్నీ అంటలేదు, ఆయన అంటున్నాడు. ఆ పిచ్చివాడేదో వాగుతుంటే అటు మీరు కూడా పట్టించుకుంటారేంటండి? అది కాదు విషయాల. ఒకవేళ మన అబ్బాయి వాళ్ళ అమ్మాయి మీద మోజు పడి ప్రేమించేసి ఉంటే ఆహా, ఆయన అన్నట్టుగా. అయ్యో రామచంద్ర, వాడి పిచ్చి మీకు కూడా పట్టుకుంది ఏమిటండి? నా బిడ్డల గురించి నాకు తెలీదు, ఎందుకు తెలీదు? మీకు తెలీదు. ఏమండి, ఆ. వాడికి ఇంత వయసు వచ్చినా ఏం కావాలో, ఏం తినాలో, ఏం కట్టుకోవాలో ఏమీ తెలియదండి. అన్నిటికీ ఈ అమ్మ మీద ఆధారపడి ఉంటాడు. ఈ అమ్మకు తెలియకుండా కనీసం గాలినా పీల్చలేడు నా బిడ్డ. అలాంటి వాడు ఈ పిచ్చివాడి కూతుర్ని ప్రేమించటమా? కరెక్ట్ 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 కరెక్టే కదా? కరెక్ట్. కానీ ఎందుకని ఇంకొకసారి ఆలోచించడం మంచిది. ఏమొద్దు, మీరు ఇక్కడే ఉండండి, ఆ పిచ్చాన్ని నేను పంపిస్తాను. అలాగే. యాదు, సమజైందమ్మా. చెప్పుల కాలతో మిరపకాయలు దొక్కినప్పుడే అనుకున్నా గినకు దమ ఖరాబ్ అయిందని ఇట్లనే అయింది. నడువయ్య నడు, అరే నడు అంటుంటే. నా ఒంటి మీద చేస్తామంటారా? ఏం? నేను మఖా వాళ్ళని బొక్కలో పెట్టిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రా. కాలేవయ్యా, నువ్వు క్రాక్ ఇన్స్పెక్టర్ అని తెలుస్తూనే ఉంది, వెళ్ళు. అరే నడు. ఏయ్, నా కోపం వచ్చిందంటే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావయ్యా? దగ్గుతావు తుమ్ముతావు, దగ్గుతావు తుమ్ముతావు, గంతనే కదా. తుమ్ము తుమ్మంటుంటే. ఇప్పుడు రాటలే మీ అందరితో తుమ్మిస్తా తప్ప పాఠాస్తాంది. నడు నడు, ఇప్పుడు చెప్తా నీ పని. ఏడవకమ్మా, ఆవిడ గారు కాదన్నంత మాత్రంతో ఈ పెళ్లి ఆగుద్దా? బాజా భజంత్రీలు మోగించి ఈ మెల్లో తాళి కట్టించి ఆ విశాలాక్షి ఆట కట్టించకపోతే నా పేరు నాదో కాదు. రండి బాబు గారు రండి, ముహూర్తం టైం అయిపోతుంది. ఇదేంటి సార్, మీ అమ్మాయి పెళ్లి మీరు జరిపిస్తున్నారు? ఏంటా పిచ్చి ప్రశ్న? నా కూతురు పెళ్లి నేను చేయకపోతే ఊళ్ళో వాళ్ళు చేస్తారా? అది నా కన్న కూతురు, నాకు నచ్చిన వాడికి చేస్తా. అనగా నువ్వే రోజా? మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను సార్, పెళ్లి చేసుకున్నాం అనుకున్నా సార్. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా సార్. ఫ్లాష్ బ్యాక్ వద్దు. భద్రాచలం వెళ్లే లోపు నా కూతురు పెళ్లి చేయాలనుకున్నాను, చేసేస్తున్నాను. ఓపుకుంటే 2 అక్షంతలు వేసేళ్ళు. అలా జరగడానికి వీలేదు. నా పెళ్లి రోజాతోనే జరగాలి. ఇదిగో సొల్లు కబుర్లు చెప్పద్దు. నిన్ను ఒక్కటే ఒక్క మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. నువ్వు నిజంగానే నా కూతుర్ని ప్రేమించిన మగాడివే అయితే ఇదే ముహూర్తాన్ని దాని మెల్ల తాడి కడతావా? చెప్పు. ఇదే పందితో పెళ్లి జరిపిస్తా. కాదు, మా అమ్మగారి పర్మిషన్ తీసుకోవాలి, మా ఊరు డ్రిల్ మాస్టర్ గారి దగ్గర రిహార్సల్ చేసి రావాలి. అది పిచ్చి పిచ్చి సమాధానం చెప్పావంటే అడుగో, ఆ పిచ్చోడి చేతిలో తాళి రెడీగా ఉంది, కట్టించేస్తా. తిరిగి పండులాగా నువ్వు తలంచుకుని వెళ్ళిపో. ఇదే మీ నిర్ణయమా? ముమ్మాటికి ఇదే నిర్ణయం. ఇదిగో పంతులు గారు, ఆ తాళి కట్టే మంత్రం త్వరగా చదువుతారా, నన్ను చదువుకోమంటారా? చదువుతానండి. చదవయ్యా. అదనమాట. ఎవరు నువ్వు? అయ్ బాబాయ్, అయ్ బాబాయ్, మావయ్య, నా ఎంకే నాకు పెళ్లి జరుగుతుంటే మధ్యలో వీడెవడు? అతనే అసలు పెళ్లి కొడుకు, నువ్వు తోడు పెళ్లి కొడుకు. తమ్ముకో ఏంటిది? ఎలా ఉందిరా? ఆహా, నాకంటే బెటర్ పేరు. విష్ బెస్ట్ ఆఫ్ లక్. శభాష్, ఇప్పుడు నాకు నచ్చావయ్యా. పేడండితే పెడకవుతుంది, ప్రావ ముదిరితే పెళ్ళి అవుతుంది అన్నారు పెద్దలు. ఇంకెందుకు ఆలస్యం, చూసుకో.
అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా చిట్టి గాలి కొట్టిపాయే గుట్టుమట్టు తట్టి తుమ్మెద అమ్మచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా రాజాపురి కవితి రోజా వాటేసుకుంది నిన్నే ఓ పట్టు పట్టుకో పువ్వాకుంటే గులాబీ పువ్వా ఉయ్యాలలుగా నివ్వా ఆ కన్నె తోటలో పదవే చెలియా పడని గడియా సందేళ ఇట్టావకి సందిగ్ధ చిత్యావకి అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా పిల్ల రంగేళి రసగుల్లా వచ్చే ఏడాది కల్లా ఓ బుల్లి నెట్టుకో అబ్బాదియంగా ఉంది రబ్బాకుండేది కొమ్ము దెబ్బ పక్కలు పట్టుకో తిండో పండో అదివ్వమంట కాస్తో కూతో సైడివ్వమంట ఎక్కిందే ఏదో పిచ్చి బచ్చో వెళ్ళవులే బుచ్చి కిచ్చి కిచ్చి కవిత వచ్చి వచ్చి అక్కడో ముద్దు పెట్టు టింగురంగా ఇక్కడో ముద్దు కొట్టు సుబ్బరంగా పూజ దోషం లేదా లేదమ్మా ఉంటే మా బిడ్డ బతుకు బయలు చేసుకుంటామా ఏమండి ఎవరో అన్నారు ఎవరో కిట్టిన వాళ్ళు ఏదో అంటారు అన్నయ్య గారు ఈ పెళ్లి అయిపోయినట్టే మీ అమ్మాయి మా అబ్బాయికి ఎంత నచ్చిందంటే తొందరపడకు దోషం లేదని మనకి ఇప్పుడుగా తెలిసింది నిదానంగా ఆలోచిద్దాం ఇంకా ఆలోచించి చేసేది ఏమిటండి మనకేమైనా కట్నాలు కావాలా కానుకలు కావాలా మనకు కావాల్సిందలా మన బిడ్డ ఆనందం మన వాడికి ఆ పిల్ల ఎప్పుడో నచ్చిందాయే ఇంకా ఆలోచన దేనికి మురళిని పిలవండి మురళి మురళి వాడు 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 లేడు ఇందాకగా బాత్రూమ్ లో ఉన్నాడన్నారు ఇప్పుడు ఏమయ్యాడు రాత్రి ఇంటికి వచ్చినట్లేడు అన్నయ్య గారు అబ్బాయి ఉద్యోగం చేస్తున్నది పట్నంలో కదండి ఏదో ఇబ్బంది అయ్యి అవునులేండి ఉద్యోగం అన్న తర్వాత ఏవో పనులు అదే చెప్తున్నాను ఏమండి మీరు కూడా వెళ్ళి మన సిద్ధాంతం తీసుకురండి అందరం కలిసి మాట్లాడుకుని వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం అమ్మా చెల్లెమ్మ ఇంతకాలం నిరీక్షించినందుకు నా చెవుల్లో అమృతం పోసావమ్మా విశాల ఒకసారి వెళ్ళరా ఎక్కడికండి అబ్బాయికి ఈ సంబంధం ఇష్టం లేదు మీ పిల్ల నచ్చిందని వాడేగా స్వయంగా నాతో చెప్పాడు నీ మాట కాదనలేక వాడు అలా చెప్పాడు వాడు అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాడు ఈ రోజు ఏమైనా ఏప్రిల్ ఫూలా మా వారు ఎప్పుడంతే తమాషాలు పడుతుంటారు మీరు కూర్చోండి అన్నయ్య గారు ఇంకా కూర్చోవాలా అమ్మా కూర్చోండి ఈ విషయాలు ఈ మాట అంటే మాటే నా కొడుకు నా మాట ఎప్పుడు జవదాటడు నన్ను అడగకుండా ఒక్క అడుగు కూడా వేయడు అడుగో మా మురళి వచ్చేసాడు మా అబ్బాయి చేత చెప్పిస్తాను రా మురళిరా ఏమిటమ్మా రాయుడు గారు అమ్మాయి
నీకెంతగా నచ్చిందో వాళ్ళతో చెప్పు, వాళ్ళు ఒకటే కంగారు పడిపోతున్నారు. ఏమిటి అలా చూస్తున్నావు? కాకినాడ రాయుడు గారు, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావుగా? పెళ్లి చూపులకు వచ్చారా? అవును, నువ్వు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళావు కదరా? అసలు వీళ్ళంతా మా ఇంటికి పెళ్లి చూపులకు రాలేదమ్మా. లేదమ్మా, అందుకే మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కాక. అదే మురళి, నువ్వు కూడా మీ మామయ్యతో చేరి నాతో నాటకాలు ఆడడం మొదలు పెట్టావా? సరే, జరిగిందేదో జరిగింది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, ఇవాళ నిస్తార్థం. అది కాదు, ఒక్క నిమిషం నువ్వు ఎలా వస్తే. ఇప్పుడు ఎవరేం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. అమ్మా నేను ఏమిటి, ప్యాంట్లు చొక్కాలు అవసరం లేదు, సాంప్రదాయబద్ధంగా పట్టు పంచి కట్టుకుని లాచి వేసుకుంటా. అది కదమ్మా, నేను చెప్పేది విను ప్లీజ్. ముందు వాళ్ళ అమ్మాయితో నీ పెళ్లి జరగాలి, ఆ తర్వాత నువ్వు చెప్పింది నేను వింటాను. అయ్యో, నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? వస్తానమ్మా విశాలమ్మ, పెంపకం చాలా బాగుంది. రావయ్య. అయిపోయింది, అంతా అయిపోయింది. డాక్టర్ గారు, పరిస్థితి ఎలా ఉంది? మ్యాసివ్ హార్ట్ అటాక్, అబ్జర్వేషన్ లో ఉండాలి. మళ్ళీ స్ట్రోక్ రాకపోతే ఏం పర్వాలేదు. వెంటనే ఈ మందులు తెప్పించండి. మావయ్య, నేను వెళ్ళి మందులు తీసుకొస్తా. వద్దురా, నువ్వు వద్దు, నేనే తప్పించుకుంటాను, నువ్వు వెళ్ళిపో. మావయ్య, అవునరా, అది కళ్ళు తెరిచి నిన్ను ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది, నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బ్రతకలేదురా. దాన్ని నాకు దూరం చేయి, దయచేసి వెళ్ళి. మావయ్య లేదురా, దాని ఆరోగ్యం కుదరపడ్డాక అన్ని నేను సర్ది చెప్తాను, అప్పుడు వద్దు కదా. నువ్వేమి దిగులు పడకు, వెళ్ళి. అది కళ్ళు తెరిచి నేను ఇక్కడ చూసిందంటే మళ్ళీ ఆవేశపడుతుంది, నాకు దక్కకుండా పోతుంది. అది లేకుండా నేను బతకలేదు. దాన్ని నాకు దూరం చేయి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి. అత్తయ్యకి ఎలా ఉందండి? ప్రమాదం తప్పింది. ఏదేమైనా అమ్మకి ఇలా జరగడం నా దురదృష్టం. దురదృష్టం మీది కాదండి, నాది. అమ్మ ఆవు అని 1వ తరగతి పుస్తకంలో చదువుకున్నానే కానీ అమ్మ అంటే ఏమిటో ఎలా ఉంటుందో నాకు తెలియదండి. మీరు మీ అమ్మగారి గురించి చెప్తున్నప్పుడల్లా పెళ్ళయ్యాక ఆవిడ నాకు అత్తయ్య కాదు అమ్మ అవుతుందని ఆశపడ్డాను. అలాంటిది పెళ్ళవగానే ఆవిడ మీకు దూరం చేసిన పాపిస్తుందని అయ్యాను. చిచ్చి, అవే మాటలు రోజా, ఊరుకో.